రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. వైసీపీ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. విషయం తెలిసి పోరంకిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్. రెండు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోరంకిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ ని ఇంతవరకు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి గురించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎలా ఉన్నాయి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్? కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో గంట సేపటి నుంచి కూడా పోరంకి పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, మొత్తం పోలింగ్కి సంబంధించి పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని వెళ్లకుండా పోలీసులు కూడా ప్రస్తుతం నిలుపుదల చేస్తున్న పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రంలోనే అటు వైసీపీ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ ఉన్నారు, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వీళ్ళిద్దరూ కూడా ఈ పోరంకి సంబంధించిన ఈ ప్రధాన పోలింగ్ బూత్లోనే ఉన్నారు. 3:30 గంటల సమయం నుంచి ప్రస్తుతం సమయం 4:30 గంటలు అవుతుంది. గంట సమయం నుంచి కూడా రెండు వర్గాలు కూడా దాడులకు తెగబడుతున్న పరిస్థితి స్పష్టంగా మనకు విజువల్స్ లో కూడా చూడొచ్చు. దొంగ ఓటు వేశారు అనే అంశానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కూడా వివాదం మొదలైంది. అందులో భాగంగానే టీడీపీ వర్గీయులు అదేవిధంగా వైసీపీ వర్గీయులు కూడా కర్రలతో పరస్పర దాడులకు కూడా దిగిన పరిస్థితి కూడా ఉంది. దీంతో స్థానికంగా ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు కూడా గురైన పరిస్థితుల నేపథ్యంలో ఆ తర్వాత ఈ సమాచారానికి సంబంధించి తెలుసుకున్నటువంటి బోడే ప్రసాద్ పోలింగ్ సెంటర్ కూడా చేరుకున్నారు. ఆ బోడే ప్రసాద్ వచ్చిన తర్వాత జోగి రమేష్ కూడా ప్రస్తుతం తన అనుచర వర్గం తీసుకొని పెనమలూరు నియోజకవర్గంలోని ప్రస్తుతం ఈ పోరంకి పోలింగ్ కేంద్రం దగ్గరికి రావడంతో మొత్తం ఇరు వర్గాలు ఒకే చాట ఉండటం, కవ్వింపు చర్యలకు కూడా దిగిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే పెనమలూరు నియోజకవర్గంలో స్పష్టంగా కనపడుతుంది. పోలీసులు ఇప్పటికే 3 సార్లు లాఠీ చార్జీ చేసినప్పటికీ కూడా చల్లా చెదురు చేసే ప్రయత్నం చేసినా కూడా చెదరగొట్టడానికి వాళ్ళందరూ కూడా ఒకే చాట గుమిగూడుతున్నారు. దాడులకి ఇద్దరూ కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అధిక సంఖ్యలో అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి మనకి పోరంకి పోలింగ్ కేంద్రం దగ్గర అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇదే పరిస్థితి ఇంకా మరో గంట సేపు కూడా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పోలింగ్ కి సంబంధించిన సమయం ముగియబోతుంది. 6 గంటలకి పోలింగ్ ముగియబోతుంది. ఇంకా గంటన్నర సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవటానికి వస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడ వాతావరణం కొంత ఇబ్బందికరంగా మారిందనేది స్పష్టంగా కనపడుతుంది. మన విజువల్స్ లో చూడొచ్చు, పోలీసులు లాఠీలు తీసుకొని ఎవరైతే వైసీపీ వర్గీయులు కానీ అటు టీడీపీ వర్గీయులు కానీ ఇద్దరు కూడా పోలింగ్ కేంద్రానికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రెండు వర్గాలు కూడా తగ్గే పరిస్థితి ఏమీ కనపట్లేదు. ఖచ్చితంగా దాడులకి తెగబడే ఈ విధంగా రెండు వర్గాలు కూడా కవ్వింపు చర్యలకు దిగిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రం అధికారులు ఓటుని వేయిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటాకు వెళ్లేవాడిని కొద్దిసేపటి క్రితం వరకు కూడా వాళ్ళని లోపలికి పంపకుండా నిలిపివేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి అయితే కొంత పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన మీద ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపటి తర్వాత, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళని లోపలికి పంపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతుంది. చూడొచ్చు మనం పోలీసు వాళ్ళు కూడా కుదిరినంత వరకు వాళ్ళని వీలైనంత వరకు కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ఎక్కడ వినే పరిస్థితి కనపట్ల. పోలింగ్ కేంద్రంలోకి అటు జోగి రమేష్, మనం విజువల్స్ లో ఒకసారి స్పష్టంగా చూస్తే జోగి రమేష్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళారు. ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వాళ్ళకి సంబంధించి వాళ్ళని పలకరిస్తున్నారు. మరోవైపు విజువల్స్ లో రెండో విజువల్లో చూడొచ్చు మనం బోడే ప్రసాద్ కూడా 100 మీటర్ల దూరంలోనే, కొద్ది దూరంలోనే బోడే ప్రసాద్ కూడా అదే పోలింగ్ కేంద్రంలో కూడా ఉన్న పరిస్థితి. ఇద్దరు అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన అనుచరులు కూడా ఒకే పోలింగ్ సెంటర్లో ఉన్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో అయితే కొనసాగుతోంది. వాళ్ళ వర్గీయులు కూడా ఒకరు
ఇద్దరు కూడా కవ్వింపు చర్యలకు దిగి దాడులు చేసుకోవడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో పోలీసులకు వీళ్ళందరినీ అదుపు చేయడం అనేది కొంత కష్టతరంగా మారిన నేపథ్యంలో ఒకవైపున లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ప్రాబ్లం, మరోవైపున ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వాళ్ళకి సంబంధించిన సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పెనమలూరు అనేది రణరంగంగా మారిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మరికొద్ది సేపట్లో అయితే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళని వరకు లోపలికి పంపించి 6 గంటల లోపు ఎవరు వస్తే వాళ్ళని లోపలికి అనుమతించి వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూస్తేనే ఈ రెండు వర్గాలను అదుపు చేసే క్రమం అయితే ప్రస్తుతం పోలీసులు అయితే చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.